మనం చచ్చిపోతే ఓ 10 మంది మంచి వాళ్ళని సంపాదించుకుని మనం చావాలండి. నీ మరణము దేవుని దృష్టికి మాత్రమే కాదు, మనుషులు కూడా నువ్వు చచ్చినాడు, అబ్బా నేను ఒక మంచి భక్తుడిని కోల్పోయాను, ఓ మంచి నాయకుడిని కోల్పోయాను, ఓ మంచి దైవ సేవకుడిని కోల్పోయాను, ఒక మంచి విశ్వాసిని కోల్పోయాను, ఓ ఆత్మీయ సహోదరుని కోల్పోయానని నీ గురించి ఓ కన్నీటి చుక్క కార్చేటువంటి ఒక్కరినైనా మీరు సంపాదించుకుంటున్నారా? సంపాదించుకునండి. అలాగని మనం చచ్చినాడు ఎవరు ఏడవాలన్న దాని గురించి నేను చెప్పట్లేదు. మనము ఈ లోకమును వదిలి వెళ్ళిపోయేటప్పటికీ మన సేవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, నూతనంగా జన్మించిన తర్వాత జీవితంలో నిజంగా ఒక్క ఆత్మీయునైనా మన గురించి అయ్యో ఆయన ఉంటే బాగుండు కదా అని ఆలోచించే ఒక్క సహోదరుని మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఆలోచించండి. అలా సంపాదించుకోలేనాడు అది భక్తే కాదండి. దేవుని మనసును గెలుచుకొని మనం చచ్చిపోతున్నామా? ఒకవేళ అలా కాకపోతే ఆ మరణం దేవునికి ఇష్టమైంది కానే కాదండి.